అనుష్క క్యారెక్టర్ మొత్తం దేవసేన ఫస్ట్ హాఫ్లో అంతా డీగ్లామరైజ్డ్గా ఉంటుంది. దానికి ప్రత్యేకంగా కావాలని అట్లా చేశారా? ఎందుకంటే సెకండ్ హాఫ్లో తను మహారాణిగా కనిపించిపోతుంది. అంటే కాదండి, మీరు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కథ అంతా ఎవరి చుట్టూ తిరిగిందండి? అనుష్క చుట్టూ తిరిగింది. అర్థమవుతుందండి. ఒక అనుష్క అనేటువంటి ఒక అమ్మాయిని ఇక్కడ బందీగా పెట్టి ఉంచాడు బల్లాల దేవుడు. ఆవిడ విడిపించు కోసం ఒక క్లాన్ ప్రయత్నం చేస్తుంది అబద్ధిగా వాడు తాలూకాడు. ఆవిడ తాలూకు విషయం తన ఎత్తి మీద వేసుకుని హీరో ఆవిడ విడిపించడానికి వెళ్ళాడు. తద్వారా రాజుకొడుకు చేతిలో చచ్చిపోయాడు. తను ఎవరి ప్రజలకు తెలిసిందండి. సో అనుష్క అనేది పివటల్ క్యారెక్టర్ అండి. ఉన్నాయి 2 సీన్లు అయినా సరే ఒకే ఒక్క డైలాగు, కట్టప్ప పిచ్చిదాన్ని అనుకున్నావు పొలాలు ఏరటానికి అనుకుని ఆ కట్టప్ప లాంటి వ్యక్తి భయపడి ఒక 2 రోజులు వెనక్కేసాడు చూడండి. ఇంకెవరేసినా సరే ఆ కిక్ వచ్చేది కాదండి. ఈ సినిమాలో చేసిన ప్రతి పాత్ర సినిమాకు రుణపడి ఉన్నారండి. సినిమా అనుష్కకు రుణపడి ఉందండి. ఓకే, ఆవిడ కనుక ఆ పాత్ర చేసి ఉండకపోతే ఆ పాత్రకు డెప్త్ వచ్చి ఉండేది కాదండి. ఇక